నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ సలహా. ఈరోజు మనం ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరులో సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫెర్టిలిటీ ఇన్నోవేషన్స్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శ్వేత గులాబీ, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గారు. ఈరోజు మనం ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బిడ్డకు తల్లిపాలు ఎంత శ్రేయస్కరం, అదేవిధంగా బిడ్డకు తల్లిపాలు ఇస్తే తల్లికి ఆరోగ్యపరంగా ఏం లాభాలు ఉంటాయి, తల్లిపాలు తక్కువగా ఉన్నప్పుడు ఏమేం చేయడం వల్ల తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది, బిడ్డకు ఎన్ని రోజుల వరకు తల్లిపాలు ఇవ్వాలి, పీసీఓడి నీటి బుడగలు అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓడి సమస్య ఏ వయసు వారిలో ఎక్కువగా చూస్తుంటాం, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా, పీసీఓడి ప్రాబ్లం ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సజెస్ట్ చేస్తారు, పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, నీటి బుడగలు ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయవచ్చా అనే దాని గురించి ఈరోజు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో. మీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను డాక్టర్ శ్వేత గులాబీ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫెర్టిలిటీ ఇన్నోవేషన్స్, బృందావనం, నెల్లూరు. ఈ ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఆగస్ట్ 7వ తేదీ ప్రతి సంవత్సరం కూడా మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే వీక్ అని సెలబ్రేట్ చేస్తామండి. అంటే తల్లిపాల వారోత్సవాలు. ఇది పూర్తి ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసే అకేషన్ అండి. ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకు బ్రెస్ట్ ఫీడింగ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, తల్లిపాలకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అనేది. మెయిన్గా ఇది ఇద్దరికీ అడ్వాంటేజ్ అండి. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత మేలు జరుగుతుందో తల్లికి కూడా డెఫినెట్గా అంతే మేలు జరుగుతుంది. మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏం లాభాలు ఉన్నాయి. ఇది ముందుగా తెలుసుకుంటే కనుక ప్రతి తల్లి కూడా తన బిడ్డకు తన పాలే ఇవ్వాలని ట్రై చేస్తుందండి. సో ఏమేమి లాభాలు ఉంటాయి బిడ్డకు అంటే కనుక తల్లిపాలు చాలా బలాన్ని ఇస్తుంది బిడ్డకు. దానివల్ల బిడ్డకు ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశాలు తగ్గుతాయి, అరుగుదల బెటర్గా ఉంటుంది. అండ్ బిడ్డకు లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే వయసు పెరిగే కొద్దీ కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆస్తమా కావచ్చు, ఊబకాయం అంటే అధిక బరువు ఉండడం, లేదా షుగర్ అండ్ బీపీ ఇష్యూస్ బిడ్డలకు లేట్ ఏజ్లో వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అంటే ఇప్పుడు తల్లిపాలు బిడ్డకు ఎన్ని రోజులు ఇస్తామో ఫ్యూచర్లో బిడ్డకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇమ్మీడియట్ అడ్వాంటేజెస్ అంటే బిడ్డకు ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గుతుంది, అరుగుదల బెటర్గా ఉంటుంది. సో లూజ్ మోషన్స్ అని కానీ జలుబు, దగ్గు అనే ప్రాబ్లమ్స్ చిన్న బిడ్డకు రాకుండా ఉంటాయి. అండ్ బేబీ వెయిట్ గెయిన్, బిడ్డ బరువు పెరగడం కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ తల్లికి బిడ్డకు ఇద్దరు అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరికీ బాండింగ్ బెటర్గా ఉంటుంది. సో డబ్బా పాలు ఇచ్చే బిడ్డతో పోలిస్తే కనుక తల్లిపాలు మాత్రమే తీసుకునే బిడ్డకు తల్లికి బిడ్డకు బాండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. సో తల్లికి ఇంకా ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి, సో బిడ్డకు ఏమేమి లాభాలు ఉంటాయని చెప్పాను, తల్లికి ఏమి లాభాలు ఉంటాయి తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, తల్లి బరువు తగ్గడం అనేది తొందరగా జరుగుతుంది. ఏదైతే ప్రెగ్నెన్సీ పీరియడ్లో వెయిట్ గెయిన్ అయి ఉంటారో అదంతా కూడా పాలు ఇవ్వడం వల్ల తొందరగా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా తల్లిలో కొన్ని క్యాన్సర్లు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఓవరీ క్యాన్సర్ అయి ఉండొచ్చు, అంటే రొమ్ము క్యాన్సర్ లేదా అండాశయం క్యాన్సర్, ఇవి వచ్చే అవకాశాలు తగ్గుతాయి తల్లిలో. అండ్ వీళ్ళలో షుగర్ బీపీ ఇష్యూస్ అనేవి రావడం కూడా తక్కువగా ఉంటాయి తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల. ఇవి తల్లికి వచ్చే లాభాలు. నెక్స్ట్, ఏ పొజిషన్లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వాలి అంటే దీంట్లో ఒక 4-5 పొజిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. జనరల్గా నేను నా పేషెంట్స్కి సజెస్ట్ చేసేది వచ్చేసి క్రేడిల్ పొజిషన్ ఆర్ క్రాస్ క్రేడిల్ పొజిషన్ అంటాము. ఇది చాలా గూగుల్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఎట్లా పాలు ఇవ్వాలి తల్లికి అని. సో డెలివరీ అయిన తర్వాత ప్రతి పేషెంట్కి కూడా నేను ఇమీడియట్లీ ద నెక్స్ట్ డే రౌండ్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా పాలు ఇవ్వాలి, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే కనుక కూర్చుని పాలు ఇవ్వడం బెటర్ అనేది నేను సజెస్ట్ చేస్తానండి. సో ఒక చైర్లో కంఫర్టబుల్గా కూర్చొని ఇలా వంగడం లేదా ఇలా అనుకోవడం కాకుండా స్ట్రైట్ పొజిషన్లో బిడ్డ తల ఇక్కడ ఉండాలి, కాలు ఇక్కడ ఉండాలి అండ్ బిడ్డ తల్లి వైపు తిరిగి ఉండాలి. ఇది క్రేడిల్ పొజిషన్ అంటామండి. ఇదే ఆపోజిట్ అంటే ఈ చేతిలో పట్టుకొని తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం అనేది క్రాస్ క్రేడిల్ పొజిషన్ అంటాము. అలాగే సైడ్కి తిరిగి పడుకోవడం, ఇది జనరల్గా నేను సిజేరియన్ పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాను. నార్మల్ డెలివరీ వాళ్ళైతే వెంటనే కూర్చుని పాలు ఇచ్చే సిచ్యువేషన్లో ఉంటారు. బట్ సిజేరియన్ పేషెంట్స్
ఎక్కువసేపు కూర్చోవడం కొన్నిసార్లు పుట్లలో నొప్పి అనేది కలిగిస్తుంది కాబట్టి వీళ్ళని సైడ్కి తిరిగి పడుకొని బిడ్డకు పాలు ఇవ్వమని చెప్తాను. ఒకే ఒక జాగ్రత్త, బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత తేన్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బిడ్డ పాలు తాగేటప్పుడు పాలతో పాటు గాలి కూడా అంటే గ్యాస్ కూడా మింగేస్తూ ఉంటారు. సో వీళ్ళ పొట్ట ఉబ్బరం రాకుండా ఉండాలి అంటే పాలు ఇచ్చిన తర్వాత బిడ్డను భుజం మీద వేసుకొని పొట్ట మీద జనరల్గా వీపు మీద తడుతూ ఉంటే కనుక వాళ్ళు ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది, వీళ్ళు ఈజీగా పాలు తాగగలరు. సో పాలు ఇచ్చిన తర్వాత తేన్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నమస్తే డాక్టర్ గారు, తల్లిపాలు తక్కువగా ఉన్నప్పుడు ఏమేం చేయడం వల్ల తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది డాక్టర్ గారు? సో కొంతమంది తల్లులు బిడ్డలకు పాలు ఇచ్చేటప్పుడు పాలు తక్కువగా వస్తున్నాయనేది కామన్గా కంప్లైంట్ చూస్తూ ఉంటామండి. సో పాలు తక్కువగా ఉన్నప్పుడు మనం ఏమేం చేయడం వల్ల ఈ తల్లిపాలను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బిడ్డకు ఎక్కువ రోజులు పాలు ఇవ్వచ్చు అనేది తెలుసుకోవాలి. సో ఒకటి ఆహారం. సో తినే ఆహారంలో వెల్లుల్లి, తర్వాత ఫూల్ మక్కన అండ్ స్ప్రౌట్స్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో చేపలు, మటన్ కైమా అండ్ నాన్ వెజిటేరియన్ లివర్ ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వీళ్ళలో పాలు కొంచెం మెరుగుదల ఉంటుంది. అండ్ డైలీ కనీసం 1/2 లీటర్ మిల్క్ తాగడం వల్ల, పాలు తాగడం వల్ల పాలు మెరుగ్గా వస్తాయండి. దాంతో పాటుగా నీళ్ళు తాగడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చేసే మొదటి తప్పు డెలివరీ అయిన తర్వాత ఏంటంటే పొట్ట వచ్చేస్తుందని చెప్పేసి డెలివరీ అయిన పేషెంట్కి నీళ్ళు ఇవ్వరండి. బట్ ఇది చాలా పెద్ద అపోహ. సో నీళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎందుకంటే మిల్క్లో పాలలో 90% మనకు నీళ్ళే ఉంటాయండి. సో నీళ్ళు సరిగా తీసుకోకపోవడం వల్ల పాలు సరిగా రావు. సో ఎక్కువగా నీళ్ళు తీసుకుంటూ డైట్ మేనేజ్ చేస్తే కనుక కొంతవరకు డైట్ ద్వారా మనకు పాలు మెరుగుదల అయ్యే అవకాశం ఉంటుంది. డైట్ తీసుకున్నా కూడా సరిపోవట్లేదు పాలు అంటే కనుక నేను కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఏ డాక్టర్ అయినా కూడా టాబ్లెట్స్ ఉంటాయి, పౌడర్స్ ఉంటాయి అండ్ రేర్లీ కొంతమందికి ఇంజెక్షన్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఈ ప్రకారంగా చేయడం వల్ల మనము తల్లిపాలు మెరుగుదల చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలు ఎన్నిసార్లు బిడ్డ రొమ్ము చీపుతుందో అంత ఎక్కువగా పాలు తయారవుతాయండి. సో ఎక్కువసేపు పాలు బిడ్డకి ఇవ్వడం వల్ల, వచ్చినా రాకపోయినా బిడ్డ చీకడం వల్ల పాలు అనేవి ఎక్కువగా తయారవుతాయి. బిడ్డ తాగట్లేదు అంటే కనుక మెల్లగా పాలు ఆగిపోతాయి. సో ఎక్కువసేపు బిడ్డను రొమ్ము చీకించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ గారు, బిడ్డకు ఎన్ని రోజుల వరకు తల్లిపాలు ఇవ్వాలి? సో లాస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని రోజుల దాకా నేను పాలు ఇవ్వాలి, ఇది కూడా కామన్గా అడుగుతూ ఉంటారు. కొంతమంది 6 నెలలు ఇస్తే చాలు అనే వాళ్ళు ఉంటారు. బట్ జనరల్గా 2 years వరకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు మేలు జరుగుతుందండి. కనీసం 1 year తీసుకోవడం వల్ల చాలా చాలా యూజ్ ఉంటుంది. సో 2 years దాకా పాలు ఇచ్చే వాళ్ళలో బిడ్డ యాక్టివ్గా ఉండడం, వాళ్ళు బరువు బెటర్గా పెరగడం. బట్ 6 నెలల పైన బిడ్డకు తల్లిపాలతో పాటుగా ఇతర ఆహారం కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకు పూర్తి న్యూట్రిషన్ ఆహారం సరిపోతుందండి. సో జస్ట్ పాలిస్తున్నాం కదా అని చెప్పేసి బయట నుంచి ఆహారం ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ బిడ్డ బరువు పెరగడం అనేది తక్కువగా ఉంటుంది. సో కనీసం 6 నెలలు పాలు ఇవ్వాలి. కుదిరితే కనుక 2 సంవత్సరాల దాకా పాలు ఇవ్వడం అనేది ఉత్తమమైన సమయం అండి. పీసీఓడి అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? సో కామన్గా మనం అంటే ఫర్టిలిటీ సెంటర్ అండి మాది. సో కామన్గా మేము చూసే పేషెంట్స్లో వెరీ వెరీ కామన్ ప్రాబ్లం వచ్చేసేసి పీసీఓడి అండి. అసలు పీసీఓడి అంటే ఏంటి, చాలామందికి తెలిసిన పేరు వచ్చేసి నీటి బుడగలు. సో జనరల్గా పీసీఓడి అంటే నీటి బుడగలు అనేది మెజారిటీ పీపుల్కి తెలుసు. బట్ నీటి బుడగలు అనేవి ఎక్కడ ఉంటాయి, అసలు నీటి బుడగలు అనే ప్రాబ్లం ఏంటి, పీసీఓడిలో ఎగ్జాక్ట్లీ ఏమి ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాము పేషెంట్స్లో అనేది చాలామందికి తెలియదండి. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కొంతమంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ నాకు గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు, సో అదేదైనా ప్రాబ్లమా? ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, నీటి బుడగలు అనేది గర్భసంచిలో రావు, అంటే యూట్రస్లో రావు. నీటి బుడగలు అనేది అండాశయాల్లో వస్తాయి, అంటే ఓవరీస్. సో నీటి బుడగల ప్రాబ్లం అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ అంటే పీసీఓడి, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. సో ఇది ఒక 3 ఇంపార్టెంట్ ఫీచర్స్, మూడింటిని కలుపుకుంటేనే ఇది పీసీఓడియా కాదా అనేది మనం లేబుల్ చేయగలమండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి పేషెంట్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేదా అనేది మేము ఫస్ట్ చూస్తాం. అంటే పేషెంట్ నార్మల్గా ఒక పేషెంట్కి రెగ్యులర్ పీరియడ్ అని చెప్పాలి అంటే కనుక 28 రోజులు, ఒక 5 రోజుల ముందు కానీ 5 రోజుల తర్వాత కానీ జనరల్గా వీ టేక్ ఇట్ యాజ్ నార్మల్ పీరియడ్. అంటే 21 days కంటే తక్కువ వస్తుంటే కనుక ఎర్లీ పీరియడ్ అని తీసుకుంటాము. 35 days కంటే లేట్ వస్తుంది పేషెంట్కి పీరియడ్ అంటే కనుక డిలేడ్ పీరియడ్ అనేది తీసుకుంటాము. సో 28 daysకి ముందు వెనకాల 5 days ఈజ్ నార్మల్.
సో అట్లా కాకుండా లేట్ పీరియడ్ పీసీఓడీలో జనరల్గా ఎర్లీ పీరియడ్ మనం చూడము, సో లేట్ పీరియడ్ చూస్తూ ఉంటాము. సో 35 days, 40 days, 45 days, లేదా కొంతమందికి 2-3 months కూడా అయిపోతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి పీసీఓడి పేషెంట్స్లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి హైపర్ ఆండ్రోజెనిజం అంటాము. అంటే హైపర్ ఆండ్రోజెనిజం అంటే ఏంటి అంటే మేల్ హార్మోన్స్ అంటే మగవారిలో ఉండే హార్మోన్ శాతం లేడీస్లో ఎక్కువగా కనిపించడం. మగవారిలో ఉండే కామన్ హార్మోన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ అండి. ఇది లేడీస్లో చాలా తక్కువ శాతంలో ఉంటుంది. బట్ కొంతమందిలో హైపర్ ఆండ్రోజెనిజం అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్స్ హై అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏం ప్రాబ్లం చూస్తూ ఉంటాం మనం పేషెంట్లో అంటే ఎక్కువగా యాక్ని అంటే ఫేస్ మీద మొటిమలు, నెక్స్ట్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్. సో ఇది ఎక్కడైనా ఉండొచ్చండి. చాలా కామన్గా చూసే ఎక్సెసివ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ వచ్చేసి మనం చూసేది అప్పర్ లిప్ పైన, లేదా చిన్ పైన, లేదా ఇలా చెంపలకి సైడ్స్ పైన, సైడ్ లాక్స్ అంటాము, లేదా ఛాతీ మీద, లేదా పొట్ట మీద, లేదా మీడియల్ సైడ్ ఆఫ్ ద థైస్ అంటే తొడల లోపలి భాగంలో. సో ఇవి కామన్ అబ్నార్మల్ ఏరియాస్. అంటే ఈ ఏరియాస్లో జనరల్గా మనకు మేల్ ప్యాటర్న్ హెయిర్ అనేది మనకు ఉండదు. బట్ ఈ ఏరియాస్లో మనం హెయిర్ గ్రోత్ చూస్తున్నామంటే దీన్ని హిర్సుటిజం అంటాం. ఇది కూడా ఎక్సెసివ్ మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల కనిపించే లక్షణాల్లో ఒకటి. సో ఫస్ట్ మొటిమలు ఎక్కువగా ఉండడం ఫేస్ మీద అంటే యాక్ని, లేదా ఎక్సెసివ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కడైతే ఉండదో జనరల్గా లేడీస్లో హెయిర్ గ్రోత్ అక్కడ మనకు కనిపిస్తూ ఉండడం అంటే హిర్సుటిజం. సో ఈ రెండు కామన్గా హైపర్ ఆండ్రోజెనిజంలో సిమ్టమ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి స్కాన్లో చూసినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్. సో ఎగ్జాక్ట్లీ పాలిసిస్టిక్ ఓవరీ అంటే ఏంటి అంటే అండాశయాల్లో అండాలు అనేవి ఉండాల్సిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ఉండడం. సో ఉండాల్సినది ఎన్ని, ఇది నెక్స్ట్ క్వశ్చన్, రైట్. సో ఎన్ని ఉండాలి నార్మల్గా మనం చూసినప్పుడు అండాశయాల్లో ఫాలికల్స్ ఆర్ ఎగ్ కౌంట్ అంటే జనరల్గా మనకు అరౌండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పేషెంట్ని మనం తీసుకున్నాము అంటే ఒక 20 ఏళ్ళ పైన 35 ఏళ్ళ వయసు, ఇది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చే వయసు. ఈ వయసులో ఉండే వారికి 10 నుంచి 15 అండాలు లేదా ఫాలికల్స్ కనిపించడం అనేది కామన్. అలా కాకుండా ఎక్కువ శాతంలో అండాలు అది 20, 25, 30, కొన్నిసార్లు మేము 40, 50 ఫాలికల్స్ చూసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. అండ్ వీటి అరేంజ్మెంట్ ఎట్లా ఉంది, ఓవరీలో ఈ ఫాలికల్స్ ఎట్లా కనిపిస్తున్నాయి అంటే ఓవరీ చివరి భాగంలో పెరిఫెరల్ సర్ఫేస్ ఆఫ్ ఓవరీ అంటాం. దీనిలో ఒక రింగ్ ప్యాటర్న్లో ఫాలికల్స్ అరేంజ్ అయి ఉండడం, ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం, ఈ రెండింటినీ కూడా మనం పాలిసిస్టిక్ ఓవరీ లక్షణాలు, స్కాన్లో కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ లక్షణాలు. సో నేను చెప్పిన ఈ 3 ఫీచర్స్ ఇప్పటికి మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ డిలేడ్ పీరియడ్స్ కామన్గా. నెక్స్ట్ వచ్చేసేసి హైపర్ ఆండ్రోజెనిజం అంటే మేల్ హార్మోన్స్ మన బాడీలో ఎక్కువ ఉండడం వల్ల కనిపించే మొటిమలు లేదా హెయిర్ గ్రోత్, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. అండ్ లాస్ట్ స్కాన్లో చూసినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఎక్కువ సంఖ్యలో అండాలు కనిపించడం. ఈ మూడింటిని కలిపితేనే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటామండి. పీసీఓడి సమస్య ఏ వయసు వారిలో ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసేసి జనరల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ మనం ఎలాంటి వయసు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో మాకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ గురించి అన్ని ఏజ్ పేషెంట్స్ మేము చూస్తుంటాం. కొంతమందికి ఎర్లీ మ్యారేజ్ అంటే 16-17 ఇయర్స్కి పెళ్లి చేసిన తర్వాత 18-19 ఇయర్స్కి ట్రీట్మెంట్కి వచ్చేస్తూ ఉంటారు. నీటి బుడగలు ఉన్నాయి, పీరియడ్ సరిగా రావట్లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం గమనించాల్సింది ఏంటంటే జనరల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ నీటి బుడగలు ఉండే వాళ్ళు త్వరగా డాక్టర్ని అప్రోచ్ అవుతారు. కారణం ఏంటంటే పీరియడ్ సరిగా రావకపోవడం. సో పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది అంటే ఇతర పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేషెంట్స్ అంతగా భయపడరండి. బట్ పీరియడ్ వన్స్ సరిగా రావట్లేదు, లేట్ అవుతుంది, లేదా 2-3 నెలలకు ఒకసారి వస్తుంది, లేదా మాత్ర వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉండేవాళ్ళు త్వరగా డాక్టర్ని అప్రోచ్ అవుతారు. సో మేము చూసే కామన్ పేషెంట్స్ పీసీఓడి పేషెంట్స్ అండి. సో వీళ్ళకి జనరల్గా ఏజ్ గ్రూప్ వచ్చేసి అబవ్ 18 ఇయర్స్ అండ్ బిలో 30 ఇయర్స్ అప్ టు 35 ఇయర్స్ చూస్తూ ఉంటాము. ఎందుకు ఎర్లీ ఏజ్లో మనకు పీసీఓడి ఎక్కువగా కనిపిస్తుంది అంటే నేను ఆల్రెడీ మీకు ఈ కారణం చెప్పున్నాను. అండాలు ఎక్కువగా ఉండడం మేజర్గా పీసీఓడి సమస్యలో మనం స్కాన్లో చూసే ప్రాబ్లం, రైట్. సో అండాలు వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికి కూడా తగ్గుతూ వస్తాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పుడు ఒక లేడీకి మనం తీసుకుంటే అట్ బర్త్ అరౌండ్ 2 మిలియన్ ఎగ్స్ ఉంటాయి ఒక్కొక్క ఓవరీలో. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క నెల వీళ్ళకు అండాలు అనేది తగ్గుతూ వస్తాయి. ప్రతి పేషెంట్కి కూడా, ప్రతి లేడీకి కూడా ఒక్కొక్క పీరియడ్ అయ్యే కొద్దీ అండాల సంఖ్య అనేది తగ్గుతూ వస్తుంది. సో 20 ఇయర్స్కి మనం చూసిన అండాలు 35 ఇయర్స్కి ఎవరికి ఉండవండి. సో అండాలు అనేది తగ్గడం వల్ల
పీసీఓడి సమస్య వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది. ఓకే, సో కామన్గా చూసే ఏజ్ గ్రూప్ అరౌండ్ 18 years to 35 years లోపలే మనం పీసీఓడి సమస్య చూస్తుంటాం. ఆ పైన ఏమవుతుందంటే 35 years వాళ్ళకి ఆ పైన మనకు పీసీఓడి ఉండదా అంటే చాలా చాలా అరుదుగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకు అండాలు వయసు రీత్యా తగ్గిపోతూ ఉంటాయి. సో అప్పుడు మనం పీసీఓడి సమస్య అనేది చాలా వరకు తగ్గుదలలో ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారా డాక్టర్ గారు? ఒకసారి డాక్టర్ పీసీఓడి ప్రాబ్లం ఉందమ్మా, సో నీటి బుడగలు ఉన్నాయి అనగానే పేషెంట్లో ఒక భయం మొదలవుతుందండి. సో చాలా మందికి తెలిసినది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లలు పుట్టరు. ఇది కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్. మేడం నీటి బుడగలు ఉన్నాయంటున్నారు, మరి మాకు పిల్లలు పుడతారా లేదా? సో పీసీఓడి ఫర్టిలిటీ సెంటర్లో యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ట్రీట్ చేయగలిగే ప్రాబ్లమ్స్లో కొద్ది వరకు చెప్పాలంటే సులభతరమైన సమస్య అనే చెప్పాలి, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్. సో వెరీ సివియర్ పీసీఓడి అంటే ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను మళ్ళీ. సో పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అనేది చాలా పెద్ద అపోహ అండి. సో పిల్లలు డెఫినెట్గా పుడతారు పీసీఓడి, బట్ ట్రీట్మెంట్ అవసరం వీళ్ళకు. ఎందుకు అంటే పీసీఓడిలో రకరకాల స్టేజెస్ ఆర్ సివియారిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం వింటూ ఉంటాం కొంతమంది లేడీస్ ఎట్లా ఉంటారంటే చిన్న వయసులో ఉంటారు, లావుగా ఉంటారు, పీరియడ్ 1.5 నెలలకు 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది, బట్ పెళ్ళవంగానే ప్రెగ్నెన్సీతో వచ్చేస్తూ ఉంటారు. సో ఇది మైల్డర్ వెరైటీ ఆఫ్ పీసీఓడి. ఓకే, నెక్స్ట్ వెరైటీ ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఓవర్ వెయిట్ ఉంటారు, కానీ జస్ట్ మాత్రలు వాడడంతో వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలిచిపోతుంది. ఆ పైన సివియారిటీ ఏంటంటే మాత్రలు కూడా పనిచేయకపోవడం. సో వీళ్ళకు జస్ట్ టాబ్లెట్స్ పెడితే అండం పెరుగుదల విడుదల అనేది జరగదండి. వీళ్ళకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఈస్ ఇంజెక్షన్స్. సో నీటి బుడగల సివియారిటీ ఎక్కువ ఉండే వాళ్ళకు కొన్ని రకాల మాత్రలతో పాటుగా మేము ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తూ ఉంటాము, గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అంటారు. సో ఇవి వాడడం వల్ల అండం పెరుగుతుంది. ఇది నెక్స్ట్ సివియారిటీ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరైటీ ఆఫ్ పీసీఓడి ఇస్ వెరీ సివియర్ పీసీఓడి. ఇది ఎలాంటి వాళ్ళలో మేము చూస్తూ ఉంటామంటే జనరల్గా వెరీ సివియర్ పీసీఓడి అనేది మాత్ర వాడితేనే పీరియడ్ వచ్చే ప్రాబ్లం ఉండే వాళ్ళకి. ఇప్పుడు 2-3 నెలలకు ఒకసారైనా న్యాచురల్గా పీరియడ్ రావడం అనేది తక్కువ సివియారిటీని సూచిస్తుంది. బట్ మాత్ర వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది ఒక పేషెంట్కి అంటే ఇది కొంచెం వరి అవ్వాల్సిన విషయం అండి. సో ఇది సివియర్ పీసీఓడికి ఇండికేషన్. సో ఇలాంటి వాళ్ళకి జనరల్గా ఒకవేళ మేము మాత్రలతో పాటు ఇంజెక్షన్స్ సజెస్ట్ చేసినా కూడా హై డోస్ ఇంజెక్షన్స్ అవసరం పడడం, కొన్నిసార్లు రేర్గా హై డోస్ ఇంజెక్షన్స్ పని చేయకుండా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా అవసరం పడే సిచ్యువేషన్ కూడా మేము చూస్తూ ఉంటాం. సో పీసీఓడికి అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే మనం ఒకటి ఏ మందులు అవసరం లేకుండా జస్ట్ వెయిట్ లాస్ అండ్ డైటరీ మోడిఫికేషన్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడమా లేకపోతే బరువు తగ్గడం ఇవి చేయడం వల్లనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మైల్డర్ వెరైటీస్. నెక్స్ట్ కొంతమందికి ట్రీట్మెంట్ మాత్రలు అవసరం, ఇంకొంతమందికి ఇంజెక్షన్స్ అవసరం. లాస్ట్ వెరైటీ ఆర్ వెరీ సివియర్ పీసీఓడికి మాత్రమే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా అవసరం పడే సిచ్యువేషన్ కొంతమందికి ఉంటుందండి. పీసీఓడి ప్రాబ్లం ఉండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు? నేను ఆల్రెడీ దీని గురించి బ్రీఫ్గా చెప్పాను. సో ఎలాంటి చికిత్సలు, సో మా దగ్గరికి ఒక పేషెంట్ పీసీఓడి ప్రాబ్లంతో వచ్చారు అంటే మేము నెక్స్ట్ అసెస్ చేసేది ఈ పేషెంట్ ఓవర్ వెయిట్ ఉన్నారా లేదా. సో పీసీఓడి పేషెంట్స్ జనరల్గా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అసోసియేటెడ్ విత్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అంటే అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉండే వాళ్ళు ఎక్కువ భాగం చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్తో పాటుగా మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కూడా సజెస్ట్ చేస్తాం. వాట్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఏం చేయాలి ఇందులో పేషెంట్ అంటే, సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డయట్ రెండూ మార్చుకోవడం. ఓకే, సో ఎలాంటి డైట్ తీసుకుంటే నీటి బుడగలు అనేది కంట్రోల్ అవుతాయి అనేది ముఖ్యం. నెక్స్ట్ ఎలాంటి ఎక్సర్సైజెస్ అనేది పర్టికులర్గా లేదు, బట్ ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ అట్లీస్ట్ ½ an hour ఇన్ అ డే ఆర్ అట్లీస్ట్ 3 days ఇన్ అ వీక్ ఇలా చేయగలిగితే కనుక వెయిట్ లాస్తో పాటు వీళ్ళకు మనం చేసే ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందండి. సో ఎలాంటి డైట్ తీసుకుంటే నీటి బుడగలకు బెటర్ అనేది దో మేము చెప్పినదాన్ని వాళ్ళు ఫాలో చేస్తారా లేదా అనేది పక్కన పెడితే అందరూ రొటీన్గా అడిగే క్వశ్చన్ అండి. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తింటే నేను బరువు తగ్గుతాను, ఏం తినకూడదు. ఓకే, సో నేను ఒకటే చెప్తాను పేషెంట్కి, ఏం తినాలి అనే దానికంటే కూడా ఏం తినకూడదు అనేది ముందుగా తెలుసుకోవాలి మనం పేషెంట్ వెయిట్ లాస్ అనేది సజెస్ట్ చేసేటప్పుడు. సో తినకూడని ఫుడ్ ఒకటి వచ్చేసి జంక్ ఫుడ్ అండి. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ అందరూ అవాయిడ్ చేయలేరేమో అనేది మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో జంక్ ఫుడ్ లైక్ ఎక్సెసివ్ మైదా ఫుడ్, పేస్ట్రీస్, కేక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి మైదా మేడ్ ఫుడ్ ఆర్ రిఫైన్డ్ షుగర్ వాడే ఫుడ్. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం.
ఎక్సెసివ్ ఆయిలీ ఆర్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా వరకు బెనిఫిట్ ఉంటుందండి. అండ్ ట్రై టు అవాయిడ్ రైస్ ఆర్ వెయిట్ గెయినింగ్ టెండెన్సీ ఉండే ఫుడ్ అండ్ ఎక్సెసివ్ క్యాలరీస్ ఉండే ఫుడ్ని కూడా తీసుకోకపోవడం కూడా ఒక రకంగా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి. సో వెయిట్ లాస్తో పాటుగా చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ అండి. నేను చెప్పాను ఆల్రెడీ. సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. చాలామంది ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అయినా చేయండి అనగా నేను నెక్స్ట్ చెప్పేది, మేడం ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను మేడం, ఇంట్లో మెయిడ్ కూడా ఏం లేదు, సో మార్నింగ్ లేసినప్పటి నుంచి పని చేస్తాను. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ యూస్ టు. అంటే మీరు ఇది రెగ్యులర్గా మీ బాడీకి అలవాటైన వర్క్ అండి. సో దీన్ని నేనే చేసుకుంటున్నాను కదా పనులు, స్టిల్ నేను వెయిట్ తగ్గట్లేదు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మనం చేయాల్సింది రెగ్యులర్గా చేసే వర్క్కి మీద ఎక్సెసివ్ అదర్ యాక్టివిటీ. సో దీన్ని మనం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు. అంటే జస్ట్ వాకింగ్. ఓకే, ఇప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయండి అండ్ సో మెనీ ఎక్సర్సైజెస్ అందరూ సజెస్ట్ చేస్తున్నారు వెయిట్ లాస్కి. యోగా అయ్యుండొచ్చు, సింపుల్ మెడిటేషన్ అయ్యుండొచ్చు. ఓకే, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు లూజ్ వెయిట్. సింపుల్ యూట్యూబ్ ఛానల్, సో మెనీ ట్యూటోరియల్స్. అండ్ డైట్లో నేను సజెస్ట్ చేయాలనుకున్నాను ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, డోంట్ కంప్లీట్లీ చేంజ్ యువర్ ప్యాటర్న్. అంటే మనం తీసుకునే ఆహారాన్ని పూర్తిగా మార్చేయకూడదు. సో కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే డైట్ చేయమని చెప్పంగానే వాళ్ళు చేసే ఫస్ట్ మిస్టేక్ కంప్లీట్లీ డిఫరెంట్ డైట్ తీసుకోవడం. అంటే వాళ్ళు రెగ్యులర్గా తినే ఫుడ్కి కంప్లీట్గా భిన్నంగా ఉంటుంది. అంటే రోజు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ తీసుకునే పేషెంట్ ఓన్లీ మార్నింగ్ లేగానే నేను ఫ్రూట్స్ తింటాను లేదా డ్రై ఫ్రూట్స్ తింటాను, మధ్యాహ్నం ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తింటాను, నైట్ పాలో ఏదో జ్యూస్ తాగి పడుకుంటాను. ఇది ఇలా స్టార్ట్ చేసిన డైట్ ఎక్కువ రోజులు ఎవరు కంటిన్యూ చేయలేరండి. సో సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఇలాంటి పేషెంట్స్కి, డైట్ చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే పేషెంట్స్కి కంప్లీట్గా డైట్ చేంజ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్నే మాడిఫై చేసి తీసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ కాన్షియస్గా తగ్గించి తీసుకోవాలి. సపోజ్ మనం మార్నింగ్ టైంలో ఒక 3 దోశలు తింటున్నాం, దాన్ని ఒక దోశకో లేకపోతే 1.5 దోశకో తగ్గించుకోవడం. మల్టీగ్రెయిన్ దోశ, సో అదర్ పిండితో అపార్ట్ ఫ్రమ్ రైస్ చేసిన దోశలు వేసుకోవడం. సో రాగి దోశ అయినా ఉండొచ్చు, మల్టీగ్రెయిన్ దోశ ఏదైనా కూడా. సో జస్ట్ చేంజ్ ద ఇంగ్రీడియంట్స్. తినేది దోశే, ఓకే, దోశలో ఆయిల్ తగ్గించి వేసుకోవడం. ఇవన్నీ కాన్షియస్గా మనం తీసుకునే డెసిషన్స్. సో క్వాంటిటీ తగ్గించడం, టైప్ ఆఫ్ ఫుడ్ కొద్దిగా మార్చడం, నో కంప్లీట్ చేంజ్ ఆఫ్ డైట్. సో ఇలా చేయగలిగితేనే మీరు ఎక్కువ రోజు చేయగలరు. అండ్ మిల్క్, మీట్ అవాయిడ్ చేయడం వల్ల కూడా కొంతమంది పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుందండి. సో ఈ డైట్ తీసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం, ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంట. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ ఎనీ పీసీఓడి విత్ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకి మేము సజెస్ట్ చేసే ట్రీట్మెంట్. ఇంకా నెక్స్ట్ చెప్పాలంటే కొన్ని రకాల మెడికేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్లో మనకు కామన్గా అబ్జర్వ్ చేసే ప్రాబ్లమ్స్, నేను ఇంతదాకా చెప్పింది పీసీఓడి అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఇంతవరకే చెప్పాను. పీసీఓడి ప్రాబ్లం అండాలు ఎక్కువగా ఉంటాయి. బట్ సో అండాలు ఎక్కువగా ఉంటే మంచిదే కదా అంటే నో. పీసీఓడి పేషెంట్స్లో అండాలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అన్నీ చిన్నవిగానే ఉండిపోతాయి, ఏది కూడా పెరిగి విడుదలవ్వడం అనేది జరగదు. సో ఈ సమస్య వల్ల వీళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువగా ఉంటాయి. సో మనం యూజ్ చేసే మెడిసిన్స్, టాబ్లెట్స్ అయితేనేమి లేదా ఇంజెక్షన్స్ అయితేనేమి, మనం చేసేది ఏంటంటే అండాన్ని పెరగనివ్వడం. సో చిన్నగా ఉండే అండాన్ని పెరగడానికి హెల్ప్ చేసే టాబ్లెట్స్ని ఓవిలోజన్స్ ఆర్ ఓవులేషన్ ఇండక్షన్ ఏజెంట్స్ అంటారు. సో ఇలాంటి టాబ్లెట్స్ ఒక 5 రోజులు సజెస్ట్ చేస్తాము పేషెంట్కి. అండ్ స్కాన్ చూస్తూ వీళ్ళ ఎగ్ పెరుగుతుందా లేదా చూసి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో మనం హస్బెండ్ అండ్ వైఫ్ని కలవమని చెప్తామండి. సో ఇది ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ స్టెప్. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ గారు? సో మెడికల్ ట్రీట్మెంట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అండి. సో ఓన్లీ టాబ్లెట్స్ పని చేయని వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఇంజెక్షన్స్. బట్ ఇంజెక్షన్స్ అవసరం పడుతున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే పేషెంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంది అని అర్థం. సో పీసీఓడి పేషెంట్స్లో ఏ హార్మోన్ జనరల్గా అధికంగా ఉంటుంది అంటే ఎల్హెచ్ అండ్ ఏఎంహెచ్ అనే హార్మోన్స్ ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అలాగే వీళ్ళలో థైరాయిడ్ అండ్ షుగర్ ప్రాబ్లమ్స్ కనిపించే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా, షుగర్ ఇష్యూస్ ఏమైనా డెవలప్ అయి ఉన్నాయా, ఇవి రెండు నార్మల్గా ఉన్నాయి అంటే ఎల్హెచ్ అండ్ ఏఎంహెచ్ అనే హార్మోన్స్ ఎక్కువగా ఉందా చూసుకొని వీటిని కంట్రోల్ చేసిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళడం వల్ల పీసీఓడి పేషెంట్స్లో, సివియర్ పీసీఓడి పేషెంట్స్లో రిజల్ట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ అనలైజ్ చేస్తామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు వీటిని కంట్రోల్ చేయడం. సో ఈ హార్మోన్స్ నార్మలైజ్ చేసిన తర్వాత ఎగ్ గ్రోత్కి ఇంజెక్షన్స్ పెడతాం.
అది డైలీ ఇంజెక్షన్ అయి ఉండొచ్చు, రోజు మార్చి రోజు ఇంజెక్షన్ అయి ఉండొచ్చు. జనరల్గా డైలీ ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తామండి. అండ్ వన్స్ వీళ్ళకి ఎగ్ గ్రోత్ బాగా వచ్చిన తర్వాత విడుదలయ్యే దానికి ఇంజెక్షన్ వేసి అది భార్యాభర్తనైనా కలిసి ఉండమని చెప్తాము. లేదా ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళడం కూడా వీళ్ళలో సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సివియర్ పీసీఓడి పేషెంట్స్, మైల్డ్ పీసీఓడి ప్రాబ్లం ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్తో ట్రై చేసి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఐయుఐ సజెస్ట్ చేయమండి వీళ్ళకు. బట్ గోనడోట్రోపిన్ అనే ఇంజెక్షన్స్ వాడి అండం పెరుగుదలకి ట్రై చేస్తున్నాము, బికాస్ మాత్రలు పనిచేయట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఐయుఐ కూడా సజెస్ట్ చేస్తామండి. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, వెరీ సివియర్ టైప్ ఆఫ్ పీసీఓడి ఇంజెక్షన్స్ హై డోస్లో ఇవ్వడం వల్ల మాత్రమే అండం పెరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్కి మేము టెస్ట్ ట్యూబ్ బేబీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వయసుతో సంబంధం లేకుండా వెరీ సివియర్ పీసీఓడి హై డోస్ ఇంజెక్షన్స్ అవసరం పడుతున్నాయి అంటే కనుక రెస్పాన్స్ హెవీగా వచ్చింది, లో డోస్లో అండం పెరగట్లేదు, హై డోస్ ఇస్తే అన్ని అండాలు పెరుగుతున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు మేము పీసీఓడి పేషెంట్స్కి టెస్ట్ ట్యూబ్ బేబీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ విల్ బీ వెరీ వెరీ గుడ్ అండి. సో పీసీఓడికి ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్. నీటి బుడగలు ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయవచ్చా డాక్టర్ గారు? సో పీసీఓడి పేషెంట్స్కి లాస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ నేను మీతో డిస్కస్ చేయలేదండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కూడా చాలామందికి తెలీదు. మా దగ్గరికి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి, లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అనే ఆపరేషన్ హోల్స్ వేసి చేస్తామన్నారు, నీటి బుడగలు సివియర్గా ఉన్నాయని చెప్పేసి మాత్రలు ఇంజెక్షన్స్ వేసినా కూడా పనిచేయట్లేదు, కాబట్టి మాకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తారా అని చెప్పేసి కొంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి. అండ్ పీసీఓడి పేషెంట్స్కి డ్రిల్లింగ్ అనే ఆపరేషన్ మేము చాలా చాలా అరుదుగా చేస్తామని చెప్తాను. అంటే 100లో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ సర్జరీ చేసిన అవకాశాలు సిచ్యువేషన్స్ ఉన్నాయండి. కారణం ఏంటి అంటే మనకు పీసీఓడి ప్రాబ్లం అండాశయంలో ఉండదండి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అండాలు టూ మెనీ ఉండి ఏవి కూడా పెరగకుండా ఉంటాయి. సో మనం ట్రీట్మెంట్ ఏం చేస్తున్నాము, డ్రిల్లింగ్ అనే ఆపరేషన్ అంటే లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ ఆర్ లేజర్ డ్రిల్లింగ్లో మనం చేసేది ఏంటంటే అండాశయంలోకి లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న హోల్స్ వేసి అండాశయంలోకి ఒక నీడిల్ లాంటిది పాస్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆల్మోస్ట్ కరెంట్ ఓవరీలోకి పాస్ చేసి దీని మీద హోల్స్ వేయడం అండాశయంలో. సో పాత రోజుల్లో మేబీ అరౌండ్ 20 to 25 years ముందు దీని గురించి వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే ఇలా చేయడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి అండం పెరుగుదల ఎక్కువ అవుతుంది, వీళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ బెటర్గా ఉంటాయి అనేది పాత రోజుల్లో ఉండే వాదన. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ అరౌండ్ 25 years 30 yearsగా అబ్జర్వ్ చేస్తున్న తర్వాత కనుక్కున్నది ఏంటంటే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వీళ్ళలో లేట్గా పెరుగుతూ ఉన్నాయి. సో మనం కరెంట్ పాస్ చేసినప్పుడు వీళ్ళలో ఏం జరుగుతుంది అండాశయంలోకి అంటే అండాలు మనం కొన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాం, అంటే అండాలని డ్యామేజ్ చేస్తున్నాం. ఈ డ్యామేజ్ ఎంతవరకు ఏ పేషెంట్కి జరుగుతుందని ఎవరు అసెస్ చేయలేరండి. కాబట్టి సివియర్ డ్యామేజ్ ఒకవేళ అండాలు ఉండాల్సిన దానికంటే కూడా తగ్గిపోయాయి అంటే కనుక ఈ పేషెంట్కి ఒక ప్రెగ్నెన్సీ రావడం పక్కన పెడితే అండాలంతా తగ్గిపోయి ఏ అండాలు కూడా మిగలక ఇన్ఫర్టిలిటీలో ల్యాండ్ అయ్యే సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అంటే మనం చేసిన సర్జరీ అండాలు ఎక్కువగా ఉన్నాయి, ఏది పెరగట్లేదు. ఈ ప్రాబ్లంకి సర్జరీ చేసి ఉన్న అండాలన్నీ డ్యామేజ్ అయిపోయి వీళ్ళు ఫైనల్లీ ఇన్ఫర్టిలిటీ వితౌట్ ఎనీ ఎగ్స్ ఏమీ చేయలేని స్థితిలో ల్యాండ్ అప్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా చాలా చూస్తున్నాం మేము. సో డ్రిల్లింగ్ అనేది ఏ రకంగానూ నీటి బుడగలు ఉండే సమస్యకు ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అస్సలు కాదండి. సపోజ్ టాబ్లెట్స్ వర్క్ అవ్వట్లేదు, గో ఫర్ గుడ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ విత్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైడెన్స్. ఎందుకు అంటే వీళ్ళలో లో డోస్ ఇంజెక్షన్స్ పని చేయట్లేదు అంటే హై డోస్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. హై డోస్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కొన్నిసార్లు అండాలనేవి అవసరమైన దానికంటే ఎక్కువ సంఖ్యలో పెరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్కి మార్చడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది తప్ప దానికి డ్రిల్లింగ్ అనేది చేయకూడదండి. అండ్ ఇది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సజెస్ట్ చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. చూశారు కదండి పీసీఓడి అంటే ఏమిటి, పీసీఓడి సమస్యకు ట్రీట్మెంట్ ఏముంటుంది, నీటి బుడగలు ఉన్న వాళ్ళకి లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయవచ్చా అనే దానిని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నంబర్ 17 నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్ శైలజ. డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి snsolutions_24. మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.